ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అద్భుతమైన టాపిక్తో మేడం మన ముందుకు వచ్చారు. పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. మనమందరం ఎప్పుడు పబ్లిక్ స్పీకింగ్ గురించి నేర్చుకోవాలని ఎప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పబ్లిక్తో ఎలా మాట్లాడాలనే దాని మీద ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో అందులో అన్నింటికంటే ముఖ్యమైనది మార్కెటింగ్ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పబ్లిక్ స్పీకింగ్ గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి విచ్చేశారు రాజ్యలక్ష్మి మ్యామ్. సో వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు వారధి జీవన్. Chala thankful to you that you have given opportunity to me to talk in front of public regarding public speaking. Chala interesting topic and I'm getting a very great feedback from everyone. Facebook lo live ga vastundi madam, chala interesting ga undi classes. Ee quarantine we are spending very good by learning things అనేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో చాలా బాగుంది, ట్రై టు చేంజ్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ ఆల్సో. కొంతమంది నాన్ తెలుగు స్పీకర్స్ ఆర్ దేర్, దే ఆర్ ఆస్కింగ్ మీ టు ఓన్లీ టేక్ ద క్లాస్ ఇన్ హిందీ ఆర్ ఎల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇలా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వారధి జీవన్, యూ హావ్ గివెన్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. అండ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్. ఫస్ట్ క్వశ్చన్, పబ్లిక్ స్పీకింగ్ గురించి స్టార్ట్ చేసే ముందు సెల్ఫ్ కి మనం అడగాల ఏంటంటే, పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఫస్ట్ క్వశ్చన్ అండి. బికాస్ వెన్ ఎవర్ వి గో ఫర్ ఎనీ వర్క్, ద క్వశ్చన్ ఫస్ట్ ఈస్ వై. ఎందుకు పబ్లిక్ స్పీకింగ్, వాట్ ఈస్ ద రీజన్ టు లెర్న్ పబ్లిక్ స్పీకింగ్. 75% ఆఫ్ యువర్ గ్రోత్ విల్ బి డిపెండెడ్ ఆన్ యువర్ స్పీకింగ్ స్కిల్స్ అండి. According to my calculation and also according to some calculations on internet. So 75% of your growth will be dependent on your communications and the way how you speak to the people around you or in your office, your working place. So public speaking is nothing but interacting with the people. Public speaking is nothing but in daily life we do it. We learn how to speak, we express our ideas, we'll get a good image in the public by speaking. So this activity can be done in business place, maybe done in office, in schools, in anywhere wherever you go, or in small birthday party functions or any marriage anniversary aina edaina sare, you will get a great opportunity to talk to everyone. మీ ఐడియాస్, మీ థాట్స్ ని మీరు హ్యాపీలీ అందరితో షేర్ చేస్తే యూ విల్ హ్యావ్ అ గ్రేట్ రిలేషన్షిప్ విత్ దెమ్. చాలా మంచి ర్యాపో ఉంటుంది. ట్రై టు డూ ఇట్ అండ్ యూ క్యాన్ డూ ఇఫ్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్. గెట్ ప్రిపేర్డ్ వెల్ ఫస్ట్. మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. ప్రిపరేషన్ దానికి రిలేటెడ్ కంటెంటే కాకుండా యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఐ కాంటాక్ట్ అండ్ ఆల్సో యువర్ గెస్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. And whenever you go for any public speaking, the topic ki related content మీ దగ్గర ఉండాల్సిందే. ఒకవేళ లేదు అంటే don't try to go then, because it's very clear అండి. If see I have a master's in English and also I'm doing my PhD. So when I go for talking about English, I'm very well confident enough, like I can do, I will, and I can prove myself. Whereas if anyone asks me to talk about open heart surgery, or if anyone asks me to talk about some issues of health or anything, I cannot. Endukante I don't have any content related to it. నేను ఎంత మంచి స్పీకర్ అయినా సరే, I cannot speak in front of public about it with confidence. So when you are speaking in public, confidence రావాలి అంటే you should have a good content about it. And also మీ దగ్గర కాన్ఫిడెన్స్ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ దట్ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ఈస్ కరెక్ట్. అండ్ ఆల్సో మీ ఆడియన్స్ చాలా సాటిస్ఫై అవ్వాలి. అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ ఫస్ట్. ఆడియన్స్ దగ్గర ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆ మాట్లాడేదాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది అండర్స్టాండ్ చేసుకోవచ్చండి. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ యూ షుడ్ రిమెంబర్ వెన్ యూఆర్ స్పీకింగ్ ఇన్ ఎనీ స్మాల్ షార్ట్. బర్త్డే ఫంక్షన్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, చిన్న చిన్న పార్టీస్, గెట్ టుగెదర్స్, ఇలాంటి వాటిలో యూ ట్రై టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. ఇట్ విల్ బి అ గ్రేట్ థింగ్. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఆల్సో టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ you who know you, who don't even know you, but you can share your ideas with them. So your attitude, your way of receiving them, your way of speaking to them, how you are talking, how you are standing, how you are walking onto the dais,
డయస్ అంటే పెద్ద స్టేజ్ లేకపోతే చిన్న డయస్ అన్నది క్యాల్కులేట్ చేయకండి. హౌ యు ఆర్ వాకింగ్, యు జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు అబ్జర్వ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో మీరు ఎలా నిలబడుతున్నారు, హౌ యు ఆర్ టాకింగ్, హౌ యు ఆర్ యు మూవింగ్ యువర్ హ్యాండ్స్ హియర్ దేర్, లేకపోతే లెగ్స్ క్రాస్ పెట్టేసుకొని లేకుంటే హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ పెట్టేసుకొని ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ అప్ అండ్ టాక్ ఇలా కాకుండా మంచి ఐ కాంటాక్ట్ పెట్టండి. బాడీ లాంగ్వేజ్ చాలా క్లియర్ గా ఉంచండి. లెగ్స్ ని నీట్ గా నిలబడండి. ప్లస్ నెక్స్ట్ హ్యాండ్ షేక్ చేయడం లేకపోతే మూవ్ చేయడం, జుట్టుతో ఆడుకోవడం, చెవుల్లో వేళ్ళు పెట్టేసుకోవడం, లేకపోతే కళ్ళీలాలు రుద్దుకుంటా మాట్లాడడం, ఇది అంతా ఇట్ డోంట్ లుక్ గుడ్. మళ్ళీ స్టేజ్ మీద వెళ్ళంగానే వంగి మాట్లాడడం లేకుంటే వంగి కూర్చోవడం, ఇట్స్ వెరీ బ్యాడ్ బాడీ లాంగ్వేజ్ అండి. షుడ్ సిట్ స్ట్రైట్, స్టాండ్ స్ట్రైట్, వాక్ స్ట్రైట్ ప్రాపర్లీ, స్టిఫ్ కాదు, ప్రాపర్లీ. And next one is that first of all, when you are going to a public speech, first of all andarki wishes cheyandi. This is the wish which we do. We can wish them by saying good morning, good afternoon, or welcome, hi, hello, how are you all, and all different types of phrases. Chala interesting and chala energetic phrases use cheyandi. Next one is your gesture, your voice, and voice plays very important role. No, it don't work much. అలా అనేసి గట్టి గట్టిగా అరవడం ఆల్సో ఇట్ డోంట్ వర్క్ మచ్. సో ట్రై టు స్పీక్ విత్ అ గుడ్ గెస్చర్ వాయిస్. ట్రై టు మేనేజ్ యువర్ వాయిస్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ మాట్లాడడానికి ట్రై చేయండి. యూ కెన్ డూ. అంటే అకార్డింగ్ టు సిచ్యువేషన్ అంటే ట్రై టు మేనేజ్ యువర్ వాయిస్ ఇన్ టు గుడ్ పిచ్ లెవెల్. ఓకే, వొకాబులరీ ఆల్సో రిలేటెడ్ టు ఇట్, కొన్ని వొకాబులరీ డెవలప్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ హోంవర్క్ అండి. యూ షుడ్ ట్రై టు డూ ద వర్క్. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మిర్రర్ ముందుగా నిలబడి అబ్జర్వ్ చేయండి. డ్రెస్సింగ్ స్టైల్, ఎలా డ్రెస్ చేసుకుంటున్నారు, ఏ దానికి రిలేషన్ ఉందా, మీరు మాట్లాడే దానికి మీ డ్రెస్ కూడా కొంచెం రిలేటివ్ గా ఉండాలి. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ యువర్ హ్యూమర్. మీరు ఆడియన్స్ తోని ఒక మంచి ర్యాపో అన్నది ఉండాలి, ప్లస్ హ్యూమర్ ఉండాలి. యూ మే హ్యావ్ అబ్జర్వ్ దట్ నేను క్లాసెస్ తీసుకునేటప్పుడు దగ్గర చాలా క్లాసెస్ యూ హ్యావ్ అటెండెడ్. whenever I speak some story or I speak some myself experiences with you, share my experience with you, నేను అది మాట్లాడాక ఒక 5 seconds దాకా పాజ్ ఇస్తాను, పాజ్ ఇచ్చి మాట్లాడతాను. ఎందుకు అంటే ఆ పాజ్ లోనే యూ విల్ థింక్ అబౌట్ ఇట్ వాట్ ఐఎమ్ టాకింగ్. సో లైట్ గా పాజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇట్ సౌండ్స్ వెరీ గ్రేట్. వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజలక్ష్మి, టుడే వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్ కాకుండా ఒక 2 minutes 1 minute ఆడియన్స్ ని చూడండి. అందరినీ చూసి ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తర్వాత విష్ చేయండి. తర్వాత మనం ఏది మాట్లాడుతున్నామో ఆ టాపిక్ గురించి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. అలా అనేసి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఆర్ ఎల్స్ యూ కెన్ టాక్ అబౌట్ ద టాపిక్ వాట్ యూఆర్ టాకింగ్, దెన్ యూ కెన్ గివ్ యువర్ ఇంట్రొడక్షన్ యాజ్ వెల్. ఒక 2 minutes 1 minute తర్వాత కూడా మీ ఇంట్రొడక్షన్ ఇచ్చిన ఇట్ సౌండ్స్ వెరీ గ్రేట్. అండ్ ప్రాక్టికల్లీ ఐ హావ్ డన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. I experienced it. Next one is good relationship with your audience. Prati audience ni chudali. I will see only one side and I will talk. It never sounds good at all andi. Ippudu meer na class lo unnaru. If I try to talk only with one person, then you all people will feel like she is ignoring me. As a student, as a audience, everyone feels like they are ignoring you. So don't try to do that. Next one is showing off your hands or moving your hands here there or ekkadante akkada anavasaramga ila alla alla cheyakunda try to put your hands in this position or else try to put your hands like this down. So చేతులు బాగా మూవ్ చేయడం don't sound good at all and don't try to do that also. And ekkada ఏ ప్లేస్ లో కూడా if you get a good opportunity, try to talk. You can do and you will do well. I know that. So next one is that enthusiast గా ఉండాలండి మాట్లాడేటప్పుడు. You should have a good enthusiasm and deliver the speech in such a good style that people should get wow, very good, like that kind of topic should be there. దానికి ఎంత ప్రిపరేషన్ గా ఉండాలో, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలో, it should be there and it comes only by practice, only by observing ourselves. మనకంటే మనం మంచి టీచర్ ఎవరు కాదు. No one will say that you have done the mistake, but you yourself will see that whatever mistakes you are doing, you can correct them by your own.
మీ సెల్ఫ్ మిస్టేక్స్ ని మీరే కరెక్ట్ చేయగలరు. సో వెన్ యూ టాక్ టు ద పీపుల్ విత్ గుడ్ హార్టెడ్ హోల్ హార్టెడ్, it reaches the heart. It reaches the heart of the public also. సో ఎఫిషియన్సీ చూపించండి అండ్ కొంచెం వాక్ చేసి మాట్లాడండి. కొన్నిసార్లు ఒక ప్లేస్ నిలబడి మాట్లాడండి. కంటిన్యూగా వాక్ చేసి మాట్లాడద్దు. ట్రై టు వాక్ బెట్ 2 steps 1 step వాక్ చేస్తా, అందరినీ చూసుకుంటా, ఒక చిన్న స్మైల్ ఇస్తా, మంచి ఇన్ఫర్మేటివ్ గా, మంచి ఎంతూసియాజం లో, ప్లస్ అందరికి హార్ట్ టచింగ్ లా ఉండాలి ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్ అంటే. ఇవన్నీ యూ కెన్ డూ ఇట్. ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్. కొన్ని రోజులు ప్రాక్టీస్ పడుతుంది, ఎక్కువ కాదు. సో వాక్ స్మార్ట్, యూజ్ టైమ్ స్మార్ట్ అండ్ పిచ్ వాయిస్ చెప్పాను కదండి. వాయిస్ ని చాలా కంట్రోల్లో పెట్టాలి వెన్ యూఆర్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్. థింగ్స్ ఇన్ టు యువర్ కంట్రోల్ అంటే ఏంటి? కంట్రోల్ ఇంటూ అంటే మీకు టోటల్లీ స్టేజ్ అన్నది వేర్ ఎవర్ యువర్ టాకింగ్ అది మీకు కరెక్ట్ కంట్రోల్లో ఉండాలి. వాయిస్ బాక్సెస్ అయినా, లేకపోతే మీ స్పీకర్ అయినా, మీ మైక్ అయినా, అన్నిటికీ కొంచెం ఒక్కసారి చెక్ చేసుకోండి వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్. And also understand your dais, what is the what is the distance you are walking into. And some people asked me, madam, when we go front of public we go blank. Even it happened with me also. When I was in 5th standard, we used to read Bible in our school. So my principal sir has told me to read Bible. నేను డైలీ బైబిల్ చదవడానికి ముందు కొంచెం ప్రాక్టీస్ చేసి వెళ్ళేదాన్ని, బట్ దట్ డే ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. సో సడన్లీ హీ టోల్డ్ మీ టు గో స్టాండ్ అండ్ రీడ్ దట్ అండ్ ఆస్క్ మీ టు టాక్ అబౌట్ ఫ్యూ వర్డ్స్, ఫ్యూ లైన్స్. నాకు నేను ఆ రోజు చాలా బ్లాంక్ గా ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ that day I understood that yes, I should practice it every day, and wantedly I used to go in front of public and speak in school, like for prayer timing or sports. ఏదైనా చిన్న ఈవెంట్ దొరికిన ఛాన్స్ దొరికితే I would go jump into it and would try to speak in front of public. Next one is why this blankness will come. So first of all is no information and nervousness means what అంటే అందరికీ కొన్ని ఫోబియాస్ ఉంటాయి. సో ఇది స్టేజ్ ఫియర్ ఆర్ పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ని గ్లాసోఫోబియా అంటారు. చాలా మందికి ఈ ఫోబియా ఉంటుంది. ఈ ఫోబియాలో దే విల్ గెట్ ఫ్రీజ్డ్, వాళ్ళ మైండ్ పనిచేయదు, దే ఫీల్ బ్లాంక్డ్, దే కెనాట్ స్పీక్, దే వోంట్ even react for anything what they are speaking, they won't be in their control, and such things happen. It happens. Take it positive and see, when this happen it means that you are overcoming this phobia. Okay, so be prepared with your PPT and also with your vocabulary content. Observe yourself, what you're talking, how you're talking, how is your eye contact, your body language, your way of speaking and all. And what to say is very important, when to say is also very important. ఏం మాట్లాడుతున్నారు దానికి రిలేటెడ్ ఉందా, ఎప్పుడు మాట్లాడాలి దీని గురించి అన్నది కూడా you should understand it. Like example, వెళ్ళంగానే you should not just jump into the content and say that I want to speak about this topic and I will end up and leave. No, try to speak with some enthusiasm, try to speak with some content, try to be bold with the people, try to say truth to them, and also have the braveness to say yes and no for those things which are right and wrong. Okay, so I have a formula, and maybe as a people we always say that we follow with some formulas. I have P4 formula, public speaking 4 formula. 4 is my favorite number, అందుకనేసి నేను అది వాడుతున్నాను. P4 formula. P4 అంటే first plan appropriate when you're going for public speaking. P, plan appropriate. Practice. Pitch, control your pitch of talking, and your posture means your body language also. So these 4 things should be there in your mind when you're going for public speaking. And do not hurt your audience when you're going there. Don't try to speak against to them. Yeah, 1 or 2 you can, but you can, I cannot say, but if you disagree, you say I disagree, but I'm sorry. By saying this, I'm sorry, I disagree,
and use pauses, have a good eye contact, have a good body language, try to connect with your audience, try to understand them, give a smile when you're talking, but manage your time, maintain your time, and be connected, be sticked with the content what you're going to deliver, and be confident, understand your dais. So these are the things which I would like to share with you regarding public speaking. Chala mandiki this is very much useful, and try to implement it, try to practice it. Tomorrow also we are going to take the same class about public speaking, how to speak in public, front of public. ఇవాళ నేను ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్ లో చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ లో లేకపోతే గ్యాదరింగ్ లో ఎలా మాట్లాడాలి అన్నది మాట్లాడాను. బట్ టుమారో వీఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ హౌ యూ విల్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ హు ఆర్ around 100, 250 or anything. Thank you so much for giving this opportunity, and thank you so much for your feedbacks. I am very glad, pleasured that you people are with me. Thank you. Thanks a lot. Thank you, sir. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో పబ్లిక్ స్పీకింగ్ గురించి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కాంటెంట్ ఏముండాలి, ఆ కాంటెంట్ ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir.